ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నా. అంటే మీకు కనుక టీచర్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీరు ప్రభుత్వ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళల్లో, గురుకులాలలో, కేంద్రీయ విద్యాలయాల్లో ఇలాంటి దాంట్లో టీచింగ్ ఉద్యోగాలలో మీరు రావాలి అనుకుంటే ఇలాంటి దానికి బీఈడి చేయాలి. ఈ బీఈడి అనేది 2 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాల కోర్సు కాదండి, ఓన్లీ 2 years కోర్సు. దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎలాంటి సిలబస్ చదవాలి, నెక్స్ట్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని వివరాలు నేను వీడియోలో చెప్తా. మీకు కాస్త ఓపికతో ఓకేనా చివరి వరకు వింటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అటు తర్వాత మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో క్వశ్చన్ అడిగితే నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో హలో వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్నా యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో వీడియోలు చేస్తున్నటువంటి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ నుండి మీకు ఈ 2024 బీఎడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అయితే ఒకసారి మీరు గుర్తు చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అని మీకు కనబడుతుంది. ఈ ప్లేలిస్ట్లోకి వస్తే మీకు ఇలా అన్ని రకాల వీడియోలలో ఇలా బీఎడ్ అనేటువంటి వీడియో తీసుకోండి. అంటే దీంట్లో నేను గతంలో చేసినటువంటి క్వశ్చన్ పేపర్లు, ఓల్డ్ మోడల్ పేపర్స్, దాంతోపాటు ఓల్డ్ వీడియోలు, మెథడాలజీలు అనేటివి చాలా ఇంపార్టెంట్ బీఎడ్లో. అవన్నీ మీకు ఒకేసారి ఈజీగా ఒకే దగ్గర దొరుకుతాయి. ఇక్కడ చూడండి, దాదాపుగా 178 వీడియోలు ఓన్లీ బీఎడ్ పైనే చేశాను నేను, 178 వీడియోస్. సో అవి మీకు అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ 2024 సంవత్సరంలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని కొత్తగా ఫస్ట్ టైం మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేయబోతుంది. అంటే ఇంతకుముందు ఎక్కువగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ చేస్తుండే. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సార్ నేను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదవలేదు, లేదా నేను బీఈడికి అప్లై చేస్తే ఈ యూనివర్సిటీకేనా అంటే కాదండి, యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ మాత్రమే తయారు చేస్తుంది. దిస్ ఈజ్ ఏ సెంట్రల్ ఓకే. సో దిస్ ఈజ్ దట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్టేట్ లెవెల్ ఫర్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అన్నిటి కలిపి స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకేనా రైట్. ఇక్కడ ఈ 2024 మహాత్మా గాంధీ యూనివర్సిటీ అందించేటువంటి దానికి ఏదైనా మీకు ఆన్లైన్లో పేమెంట్ దగ్గర ప్రాబ్లం వస్తే ముందే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటు ఒక్కోసారి డబ్బులు కట్ అయ్యి ఆ తర్వాత డీటెయిల్స్ సరిగా రాకపోవడం అలాంటివి ఉన్నప్పుడు దీన్ని చూస్ చేసుకోండి. సో ముందుగా మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఫర్ 2 years కోర్స్. ఓకే, and this examination is going to be conducted by the CBT, computer based test. ఓకేనా రైట్. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే BA BCom BSc, డిగ్రీలో BA BCom BSc ఎవరైతే మీరు చదువుతారో వీళ్ళంతా దీనికి ఎలిజిబులే. ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. సో BA BCom BSc హోమ్ సైన్స్ కానీ, BCA బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ, BBM లేదా BBA ఇలాంటి వాళ్ళు ఎవరైనా పర్లేదు, 50% మార్క్స్ ఉండాలి, క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే ఓకేనా, బీటెక్ వాళ్ళైతే కనుక 50% మార్కులతో ఉండాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బీటెక్ వాళ్ళ గురించి నేను చాలా వీడియోలు చేశాను. ప్రస్తుతం డిఎస్సి ఏదైతే ఉందో ఇప్పుడున్న ఆ డిఎస్సిలో బీటెక్ వాళ్ళకి అవకాశం లేదు, అవకాశం ఇవ్వలేదు. మీరు ఆలోచించి జాయిన్ అవ్వండి. అంటే మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం కాదు, నేను ప్రైవేట్లోనే చేసుకుంటా అంటే అట్లా చేసుకోండి. ఇక పర్సెంటేజ్ 50 ఉండాలి, కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ SC ST BC వీళ్ళైతే 40 ఉన్నా సరిపోతుంది. అంటే 40% ఉన్న OBC SC STలు, తర్వాత 50% ఉన్న BCలు ఓపెన్ కేటగిరీ వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకేనా, అయితే ఇక్కడ MBBS వాళ్ళు కానీ, BSc అగ్రికల్చర్ కానీ, BSc వెటరినరీ సైన్స్ కానీ, తర్వాత హార్టికల్చర్ స్టడీస్ వాళ్ళు కానీ, B Pharmacy వాళ్ళు కానీ, వీళ్ళు LLB విద్యార్థులు కానీ ఈ కోర్స్కి నాట్ ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి డిగ్రీ లేకుండా ఎవరైనా పీజీ చేస్తే అలాంటి వాళ్ళు కూడా దీనికి నాట్ ఎలిజిబుల్. సో ఏజ్ లిమిట్ అనేది ఏమి లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉండాలి. క్యాస్ట్ ఇన్కమ్ ఒరిజినల్ క్యాస్ట్ ఉంటే బెటర్, ఎందుకంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు దాన్ని ఒక డీటెయిల్స్ అడుగుతారు. ఒరిజినల్ ఇన్కమ్ కనుక ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే మీకు రియంబర్స్మెంట్ రావడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు లేకపోయినా కౌన్సిలింగ్ అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తే చేయండి. తర్వాత
నోటిఫికేషన్ టీఎస్ ఎడ్సెట్ 2024 సిబిటి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ప్రస్తుతం మనకి ఆన్లైన్ అప్లికేషన్ మార్చ్ 6 నుండి ఆన్లైన్లో ప్రారంభించబడ్డాయి. దీనికి సంబంధించి 750 రూపీస్ ఓపెన్ వాళ్ళు బీసీ వాళ్ళు అయితే 550 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కట్టాలి. ఓకేనా. లేట్ ఫీజుతో మీరు 5వ నెల 13 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఏంటంటే 5వ నెల 6 వరకు, అంటే ఆల్మోస్ట్ 2 నెలలు 60 రోజుల టైం అయితే మనకు ఉన్నది. మే 6th వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఓకేనా మే 23, అంటే చాలా దగ్గరలోనే ఉన్నది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎంత ముందు మీరు అప్లై చేసుకుంటే అంత ముందు మీ లోకల్లో మీకు ఎగ్జామ్ సెంటర్ వస్తుంది. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు పోయిన సంవత్సరం ఏం జరిగింది, ఒక 20 రోజుల తర్వాత అప్లై చేస్తే వీళ్ళకి నిజామాబాద్ ఆదిలాబాద్ సెంటర్లు క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు నిజామాబాద్ వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ హైదరాబాద్ ఎక్కడ వేస్తాడు, ఏ మూలకు వేస్తాడు, మహబూబ్ నగర్ వెళ్ళే తోవకో ఖమ్మం వెళ్ళే రోడ్డుకి వేస్తూ ఉంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా తొందరగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న వాళ్ళు బెస్ట్, అది చూసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఎన్సెట్ 2024లో ఎలిజిబిలిటీ విషయంలో తీసుకుంటే మీరు కంపల్సరీగా ప్రస్తుతం డిగ్రీ పూర్తయినా అయి ఉండాలి. మీరు ఇంతకుముందు ఎప్పుడు చదివినా పర్లేదు, డిగ్రీ పూర్తయితే అయి ఉండాలి. ఆ డిగ్రీ రిజల్ట్ రాకపోయినా పర్లేదు, మీరు 2nd ఇయర్ 3rd ఇయర్లో ఉన్నవాళ్ళు. సో ఇంజనీర్ డిగ్రీ 3rd ఇయర్లో ఉండి 6th సెమిస్టర్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇంకా ఇక్కడ మీకు క్లియర్ అయితే అయిపోయింది. ఇక ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే జరిగినాయి ఇన్ ద బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. వడదాల్పైన ఇన్ ద ఓల్డ్ డేస్లో మొత్తం మనకు బిఎడ్లో ఫస్ట్ మెథడాలజీల పైన మీకు ఐడియా ఉండాలి. మీరు పెద్ద తప్పు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు పెద్ద తప్పు ఏంటంటే మెథడాలజీ సెలెక్షన్ దగ్గర పోతుంది. సో గుర్తుపెట్టుకోండి, బిఎడ్లో మెథడ్స్ అనేటివి అత్యంత ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ ప్రతి విద్యార్థి 2 మెథడ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకటేమో ఎగ్జామ్ రాయకంటే ముందు, అంటే ఇక్కడ ఆన్లైన్లో మీకైతే ఈ మెథడ్ ఆ మెథడ్ అని ఏం అడగాడు, బట్ దాని మీద మీకు అవగాహన ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటుంది, ఆ తర్వాత బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది, ఆ తర్వాత సోషల్ మెథడాలజీ ఉంటుంది. ఇవి మాత్రమే 5 మెథడాలజీస్ ఉంటాయి. ఓకేనా. మ్యాథ్స్ డిగ్రీలో ఆప్షన్గా ఉన్న వాళ్ళు మ్యాథ్స్ మెథడాలజీకి ఎలిజిబుల్. ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 కలిసి ఉండి డిగ్రీలో చదివిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ సైన్స్కి అర్హులు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉన్నవాళ్ళు, ఎంపీసీఎస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. అంటే బిఎడ్లో ఈ కోర్సు చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉండదు. బయాలజికల్ సైన్స్ అంటే డిగ్రీలో బాటనీ ఆర్ జువాలజీ ఏదైనా ఒకటి ఉన్నా 2 ఉన్నా కానీ వీళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మెథడ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి ఒకటి ఇంగ్లీష్ లిటరేచర్, అంటే డిగ్రీలో ఇంగ్లీష్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు లేదంటే ఎంఏ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. సోషల్ మెథడాలజీ అంటే ప్రస్తుతం బీఏ చదివిన వాళ్ళు, బీకామ్ చదువుతూ ఉన్న వాళ్ళు, చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్, అందరికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని పట్టుకొని ఓకేనా. సో మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి కలిపి 60 మార్కులు వస్తాయి. అంటే మీ డిగ్రీలో ఏ గ్రూప్ అయినా కానీ మీకు మ్యాథ్స్ రావాల్సిందే, సైన్స్ రావాల్సిందే, సోషల్ రావాల్సిందే, దీనికి 60 మార్కులు. తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్, ఎట్లా టీచింగ్ చేయాలి అనేది బయట బుక్కులు దొరుకుతాయి, దీంట్లో ఒక 60 మార్కులు. తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ నుండి 40 మార్కులు, అంటే టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 మార్కులు, గ్రామర్ 20 మార్కులు. నెక్స్ట్ జీకే అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్. సో ఎడ్యుకేషనల్ ఇష్యూస్ పైన వచ్చేసి 30 మార్కులు ఏకంగా జీకే ఎడ్యుకేషనల్ ఇష్యూస్. ఆ తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ పైన 20 మార్కులు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఎ కామన్ క్వశ్చన్ పేపర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ మెథడాలజీస్. మీరు డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఇంకా ఏ గ్రూప్ అయినా పర్లేదు, మీకు 150 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 150 మినిట్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా మీకు ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి 4 మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మెథడాలజీ గురించి చెప్తే ఇందాక నేను చెప్పే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఉంటుంది. ఓరియంటల్ లాంగ్వేజెస్ మెథడాలజీ కూడా ఉన్నది. ఎవరైనా ఓరియంటల్ లాంగ్వేజ్ డిగ్రీలో చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఒకే ఒక సబ్జెక్ట్తో మీరు డిగ్రీ చదివే వాటిని ఓరియంటల్ అంటారు. ఇప్పుడు తెలుగు కానీ సంస్కృతి కానీ కామన్గా వీళ్ళకి ఎక్కువగా ఉంటారు. ఆ సబ్జెక్ట్ తప్ప ఇంకే సబ్జెక్ట్ కూడా ఉండదు అనమాట. తర్వాత వచ్చేసి బీఏ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు లేదా బీటెక్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత లేదా బీసీఏ ఉన్నవాళ్ళు, వీళ్ళు మ్యాథ్స్ని మెథడాలజీగా ఎంచుకోవచ్చు. ఇక ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి చూడండి, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఓకేనా,
ఆర్ అలైడ్ సబ్జెక్ట్ అండర్ పార్ట్ 2 ఏదైనా ఒకటి ఉన్నా కానీ వాళ్ళు దీన్ని ఎన్నుకోవచ్చు. కానీ ఉద్యోగానికి మాత్రం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, బీసీఏ వాళ్ళైనా సరే వీళ్ళకి కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాల్సిందే. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అయితేనేమో బాటనీ ఆర్ జువాలజీ ఏదైనా ఒకటి ఉండాలి. సోషల్ అయితే మీకు తెలిసే బీబీఏ, బీఏ, ఓకేనా, బీకామ్, బీబీఎం ఇలాంటి వాళ్ళు. ఇంగ్లీష్ అంటే కంపల్సరీగా స్పెషల్ ఇంగ్లీష్ ఇన్ లిటరేచర్ అయినా ఉండాలి, లేదా ఎంఏ ఇంగ్లీష్ అయినా ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పేసిన ఓరియంటల్ లాంగ్వేజ్ అయిన వాళ్ళు ఇవి మీకు ఉండేటువంటి. ఓకేనా, ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 150కి ఎగ్జామ్ జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ 150లో 38 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓకేనా మీకు ఎలిజిబుల్ అయినట్టు, అంటే మీరు పాస్ అయినట్టు. దాని తర్వాత దానికంటే మీద వచ్చిన వాళ్ళు అంత ఎలిజిబుల్ అయినట్టు. ఎస్సీ ఎస్టీలకి అయితే క్వాలిఫై మార్కులు అనేటివి ఏమీ ఉండవు. సో బీసీలకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 150కి 38 మార్కులు. చాలా ఈజీ, 150కి 38 మార్కులు అనేది ఈ రోజుల్లో మ్యాటరే కాదు. అడ్డిమారు గుడిదెబ్బ 100కి 30 కరెక్ట్ అవుతాయి. సో అట్లా అనమాట. అయితే ఇక్కడ 38 మార్కులు అయితే సీట్ వస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే బీఎడ్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయే 190 కాలేజీలు. అందులో సీట్లు కొన్ని కాలేజీలో 50 సీట్లు, కొన్ని 100 సీట్లే. అయితే మీరు చాలా పెద్ద తప్పు ఎక్కడ చేస్తారంటే మీ డిగ్రీ లాగా దీన్ని అనుకుంటారు. కాదండి, డిగ్రీలో 100 సీట్లు ఉండి ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు ఒక కాలేజీకి 100 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 100 సీట్లలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ వాళ్ళకి ఒక 15, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఒక 5, బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ఒక 10, సోషల్ వాళ్ళకి ఒక 20, ఇంగ్లీష్ మెథడాలజీ ఉన్న వాళ్ళకి ఒక 10, ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్నీ కలిపి 100 సీట్లు ఉంటాయి. అందుకే సీట్ల సంఖ్య చాలా తక్కువ బీఎడ్లో. మీరు గతంలో ఉన్న వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఒకేసారి 2-3 క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో ఇది మీరు చూసుకొని రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే లోకల్ వాళ్ళకి వచ్చేసి 85% ఉంటుంది. ఆ తర్వాత 15% వచ్చేసి లోకల్ అండ్ నాన్ లోకల్ అందరికీ కల్పిస్తారు. ఇది ప్రజెంట్ ఉందన్నమాట మన దగ్గర. ఆ తర్వాత వచ్చేసి లోకల్ క్యాండిడేట్ ఎవరు అంటే ఎవరైతే 1 to 7th మీరు ఏ జిల్లాలో చదువుతారో మీరు ఆ జిల్లాకి లోకల్ అవుతారు. ఓకేనా, తర్వాత ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు 750 రూపీస్ ఓపెన్ వాళ్ళు బీసీ వాళ్ళు కట్టుకోవాలి. సో దీనికి వచ్చేసి TSEdset.tschhe.ac.in అనే వెబ్సైట్ ద్వారా, ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 550 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సింది అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్లో అప్లై చేసి అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఒక ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా సమస్య వస్తే నేను మొదట్లో చూపించినటువంటి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఓకేనా, ఇకపోతే మ్యాథమెటిక్స్ అప్ టు 10th క్లాస్లో ఉన్న సిలబస్, బయాలజికల్ సైన్స్ అప్ టు 10th క్లాస్, సోషల్ కూడా అప్ టు 10th క్లాస్. టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది మీకు స్కూల్ లెవెల్లో ఉండదు. దీనికి బయట మార్కెట్లో కొన్ని బుక్స్ ఉన్నాయి. సపోజ్ బీడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ మీరు విజేత కాంపిటీషన్ కానీ అలాంటివి కొంటే అందులో ఇవన్నీ మీకు క్లియర్గా దొరుకుతాయి. జనరల్ ఇంగ్లీష్లో వచ్చేసి ముఖ్యంగా గ్రామర్లో 20 మార్కులకి కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్స్, వొకాబులరీ ఇలాంటివి అనమాట. అంటే మీకు మంచి మార్కులు వస్తేనే మంచి కాల్లో సీట్ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్గా మీకు 150 మార్క్స్కి 120 అట్లా వస్తే క్యాంపస్లలో టాప్ కాల్లో సీట్ వస్తుంది. ఓకేనా, ఒకవేళ 90 ఎబో అట్లా వస్తే అంతే. అసలు ఓవరాల్గా మనకి గవర్నమెంట్ కాలేజీలు 7 మాత్రం ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, ఓన్లీ 7 కాలేజెస్ అంతే. అంటే గవర్నమెంట్ కాలేజీలు 3, అందులో ఇంకొక 4 కాలేజీలు క్యాంపస్లు ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్లో మీకు వస్తేనే ఓకే, లేకపోతే సీటు అనేది అంత ఈజీ కాదన్నమాట. సో ఇందులో చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. పీజీ చేయడం చాలా ఈజీ, బీఎడ్ చేయడం చాలా కష్టం. ఇక ఎడ్యుకేషన్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఇష్యూస్, కాంటెంపరీ ఇష్యూస్, జనరల్ నాలెడ్జ్ వీటికి సంబంధించినటువంటి ఇందులో మీకు ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్లో వచ్చేసి మెమరీ, ఇన్పుట్, అవుట్పుట్, నెట్వర్కింగ్ సిస్టమ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో కొన్ని ఇక్కడ మోడల్ పేపర్స్ అయితే ఇచ్చారు. మీకు మోడల్ పేపర్స్ కావాలంటే మన మోడల్ ఐడియాస్ యాప్ ఉంటుంది. యాప్లో నేను మోడల్ పేపర్స్ పెట్టినా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ కావాలనేది నేను చాలా వీడియోలు చేశాను, నేను మీకు ఇందాకే చెప్పాను. ఆ వీడియోలలో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఎట్లా ప్రిపేర్ అయితే ఏమేమి సిలబస్కి ఏ విధంగా చదవాలనేది నేను వీడియోలు చేశాను. మీరు బీఎడ్ అని టైప్ చేస్తే దాదాపు రాష్ట్రంలో మీరు ఎవరు టైప్ చేసినా నా వీడియోని వస్తుంది, మీరు దాన్ని చూడొచ్చు. ఓకేనా, సో ఇంకా మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మీరు నాకు డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు. సబ్స్క్రైబర్లు మాత్రం అడిగే ప్రశ్నకి మేము సమాధానం ఇస్తాం. ఎందుకంటే మాకున్న సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని మేము సబ్స్క్రైబర్ కొరకే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా, రైట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ contact us on Instagram, that is Model Ideas YouTube channel. Okay na, thank you and all the best.